హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో ట్రైన్ జర్నీ అయితే మేము ముందుకు వచ్చేసాను. ప్రస్తుతానికి అయితే నేను అహ్మదాబాద్ స్టేషన్ అయితే ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉంది స్టేషన్ వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9 అయితే ఉంది. ఈ రోజు అయితే మనల్ని VAP7 లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. పదండి మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన కోచ్ దగ్గర అయితే మనం వచ్చేసాం. మెయింటెనెన్స్ క్లీన్గా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది మన కోచ్ ఇన్సైడ్ వ్యూ. ఈరోజు మన సీట్ ఇదే అనమాట. 61 విండో సీట్ అయితే మనకి ఇచ్చారు ఈరోజు. ఆన్ టైం 7:55కి అయితే మనం అహ్మదాబాద్ స్టేషన్ స్టార్ట్ అయిపోయాం. ఈరోజు మనం జర్నీ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చి 20947 అహ్మదాబాద్ నుండి ఎక్తానగర్ మధ్య తిరిగే జనశతాబ్ది సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ గురించి అయితే రెండు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోవాలి. దాంట్లో ఒకటి ఏంటంటే ఇండియాలోనే షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ 181 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే షార్టెస్ట్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి కేవలం 8 కోచెస్ మాత్రమే ఉంటాయి. ఆ 8 కోచెస్లో ఒక జనరేటర్ కార్, ఒక విస్టాడోమ్ కోచ్, ఒక చైర్ కార్ అండ్ 5 నాన్ AC కోచెస్ అయితే ఉంటాయి. మనమైతే ఈరోజు ఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాం. అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ ఎక్తానగర్కి అయితే వెళ్తుంది. అదే మన డెస్టినేషన్. అండ్ అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి నడియాడ్ జంక్షన్. అది 45 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. స్టేషన్ అయితే ఫుల్ రెనోవేషన్లో అయితే ఉంది. అండ్ స్టేషన్ పక్కనే ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్కి స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బాయ్ బాయ్ అహ్మదాబాద్, మళ్ళీ సాయంత్రం కలుద్దాం. ఇందోర్ గాంధీనగర్ ఎక్స్ప్రెస్ అయితే ఆటోలో వెయిట్ చేస్తున్నాం మా సిగ్నల్ కోసం. ఎందుకైనా మరి ట్రైన్ చాలాసేపటి నుండి అయితే స్లోగా వెళ్తుంది. సిగ్నల్స్ మనకి సరిగ్గా క్లియర్గా అయితే రావట్లేదు. ముందేమన్నా ట్రైన్ ఉంది అనుకుంటా. సో బ్యాక్ టు బ్యాక్ మనకి ఎల్లో సిగ్నల్స్ అయితే వస్తున్నాయి.
సౌరాష్ట్ర ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాం. వెల్కమ్ టు నడియాడ్ జంక్షన్. మన ఫస్ట్ హాల్ట్ అయిన నడియాడ్ జంక్షన్కి అయితే మనం వచ్చేసాం. గివెన్ టైం కన్నా మనం 7 minutes లేట్గా అయితే నడియాడ్ జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి రావాల్సిన టైం 8:29, మనం 8:37కి అయితే వచ్చాం నడియాడ్ జంక్షన్. 2 minutes హాల్ట్ తర్వాత అయితే మనం స్టార్ట్ అయ్యాం నడియాడ్ జంక్షన్ నుండి. అండ్ మా నెక్స్ట్ స్టాప్ అయిన ఆనంద్ జంక్షన్కి అయితే మనం వెళ్ళిపోతాం. ఇక్కడ మీకు లెఫ్ట్లో ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, అది గోందియా రత్లాం నుండి ఢిల్లీకి తెలియదు అనమాట ఆ ట్రాక్. అండ్ ఇప్పుడైతే మనం ఆనంద్ జంక్షన్కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు ఆనంద్ జంక్షన్. మనం ఇప్పుడు 8 minutes లేట్గా అయితే ఆనంద్ జంక్షన్ అయితే చేరుకున్నాం. ఎయిట్ 44కి అయితే మనం రావాలి, బట్ 8:52కి అయితే వచ్చాము ఆనంద్ జంక్షన్కి. ఆనంద్ జంక్షన్లో అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలామంది అయితే ఎక్కారు. చూద్దాం మరి ఎలా ఉండిద్దో. మనమైతే ఆనంద్ జంక్షన్ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి కూడా 5 minutes పైనే అవుతుంది. సో జనాలు ఫుల్గా ఉండడం వల్ల ఆనంద్ జంక్షన్ డిపార్చర్ అయితే చూపించలేకపోయాను. అండ్ ఇప్పుడైతే నేను గేట్ దగ్గర అయితే నుంచోవాల్సి వస్తుంది. ఇక్కడైతే మనం ఏదో మేము ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాం ఇప్పుడు. సో మీకు 2 ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అవైతే రత్లాం ఢిల్లీ నుండి ముంబై అహ్మదాబాద్ లైన్లోకి అయితే వచ్చి కలుస్తాయి అన్నమాట. మనమైతే ఇప్పుడు మన 3rd హాల్ట్ అయిన వడోదరా జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు వడోదరా జంక్షన్. 3 minutes లేట్గా అయితే మనం చేరుకున్నాం మనం 3rd హాల్ట్ అయిన వడోదరా జంక్షన్. ట్రైన్ వచ్చి ఆల్రెడీ 1 minute అయింది, అయినా ఇంకా దిగుతూనే ఉన్నారు. చూడండి అసలు ఎంతమంది ఎక్కారో చూపిస్తాను ఆగండి మీకు బయట. వీళ్ళంతా మన ట్రైన్ ఎక్కిన వాళ్ళే. అసలుకే మాది చిన్న ట్రైన్, ఇంకా జనం చూడండి అసలు ఎంతమంది ఉన్నారు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న జనం సగం మంది, ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు కూడా బయటికి. వడోదరా జంక్షన్లో మా ట్రైన్ పరిస్థితి ఇది. 9:24కి అయితే మనం వడోదరా జంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయాం. నిజం చెప్పాలంటే నాకైతే అసలు చిరాకు వేసిందనమాట అసలు జర్నీ చేయడానికి. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అని చెప్పి జనరల్లో అందరినీ దీన్ని ఎక్కిచ్చేసాడు. యాక్చువల్గా ఈ ట్రైన్ అసలు జనరల్కి వచ్చేసరికి ఉండవు. అసలు బుకింగ్ చేసుకొని ఎక్కే వాళ్ళకంటే జనరల్ టికెట్ తీసుకొని ఎక్కే వాళ్ళందరికీ ట్రైన్లో ఎక్కేసారు. అసలు ఆగి రికార్డింగ్ చేద్దామని అసలు నాకు కుదరలేదు అసలు రికార్డింగ్ చేయండి. ఆనంద్ జంక్షన్ దగ్గర అంతా బాగానే ఉంది, మొత్తం బాగానే సాగుతుంది అనుకున్న టైంలో వచ్చింది ఆనంద్ జంక్షన్. జనం అయితే అసలు ఫుల్ ప్యాక్ అయిపోయారు ఆనంద్ జంక్షన్లో. జనశతాబ్ది అనే బదులు దీన్ని లోకల్ ట్రైన్ అనడం అయితే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ ట్రాక్ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ మీరు చూస్తున్న ట్రాక్ ఏదైతే ఉందో అదే అహ్మదాబాద్ ముంబై మెయిన్ లైన్. మనమైతే ఇప్పుడు అహ్మదాబాద్ ఏకతా నగర్ లైన్లోకి అయితే మనం ఇప్పుడు డైవర్ట్ అవుతున్నాం.
మనమైతే ఇప్పుడు ఎక్తా నగర్ కేవడియా లైన్లోకి అయితే మనం డైవర్ట్ అయిపోయాం. ఇప్పటి వరకు మనం 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే కవర్ చేసాం. ఇంకా 81 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేయాల్సి ఉంది. చూపిస్తాను ఎంత ఖాళీగా ఉందంట అసలు, చూడండి మీరే. ట్రైన్ మొత్తం ఇట్లా ఉంది. మొత్తం మీద ఒక 5-6 ఏమో ఉన్నారంటే ట్రైన్ మొత్తం ఒక కోచ్కి లెక్కేసుకుంటే. ఇప్పుడైతే మనం ప్రతాప్ నగర్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా అసలు కుక్కని పగిడి బయట ఇచ్చాడు ట్రైన్. ఇప్పుడు చూడండి ఎలా తీసుకెళ్తున్నాడు. మనల్ని అయితే ఇప్పుడు ప్రతాప్ నగర్ రైల్వే స్టేషన్లో అయితే ఆపేశాడు. యాక్చువల్గా స్టాప్ అయితే లేదు, మరి ఎందుకు ఆపేశాడు. ఈ రూట్లో తిరిగేదే ఇది ఒక్క ట్రైన్. మరి దీనికి మరి ఏ ట్రైన్తో క్రాసింగ్ పెట్టాడు, మరి ఏ ట్రైన్ వస్తుందో మరి చూడాలి, మరి వెయిట్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రతాప్ నగర్ రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్రాక్సిమేట్లీ ఒక 15-20 మినిట్స్ అయితే మమ్మల్ని ఇక్కడ ఆపేశాడు. మరి ఎందుకు ఆపాడు ఏంటి అనేది అయితే ఇంకా అయితే తెలియలేదు. ఇంకా మా ట్రైన్ మళ్ళీ ఆపేశాడు. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది మళ్ళీ. లెఫ్ట్లో ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఆ ట్రాక్ అయితే ఇప్పుడు దాబోయి వైపు వెళ్ళిపోతుంది. మనమైతే ఇప్పుడు రైట్ సైడ్ తిరిగి ఎక్తా నగర్ వైపు అయితే వెళ్ళిపోతాం. ఇంతకుముందు ఎక్తా నగర్కి డైరెక్ట్గా రూట్ లేనప్పుడు మనం దాబోయికి వెళ్ళి దాబోయి నుండి లోకో రివర్సల్ చేసుకొని అక్కడ నుండి అయితే మనం ఎక్తా నగర్కి వెళ్ళేవాళ్ళం. తర్వాత అయితే రైట్ సైడ్ ట్రాక్ వేయడం వల్ల ఇప్పుడు డైరెక్ట్గా అయితే మనం ఎక్తా నగర్కి అయితే వెళ్ళిపోతున్నాం. అదిగోండి ఆ ట్రాక్ స్ట్రైట్గా దాబోయి వైపు వెళ్ళిపోతుంది. మనమైతే రైట్ సైడ్ ట్రాక్ అయితే తీసుకున్నాం. మనమైతే ఇప్పుడు ఎక్తా నగర్ ట్రాక్లోకి వెళ్ళిపోయాం అన్నమాట.
ఇంకా అక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, లైన్, ఆ ట్రాక్ లైన్ అదే అన్నమాట. దాబోయి నుండి అయితే వస్తుంది ఆ ట్రాక్. ఇప్పుడు అది వచ్చి మన ఎక్తా నగర్ లైన్లో అయితే కలిసిపోతుంది. సో ఈ చిన్న టర్నింగ్ లేకపోతే మనం దాబోయి దాకా వెళ్ళి అక్కడ లోగో రివర్సల్ చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలి. సో టైం వేస్ట్ అవుతుందని చెప్పి టర్నింగ్ అయితే పెట్టారన్నమాట. మనమైతే ఇప్పుడు లాస్ట్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ట్రాక్ అయితే వెళ్తాం అన్నమాట. ఎందుకంటే ఈ మధ్యలో ట్రాక్ అయితే ఉందో అది ట్రాక్ డైరెక్ట్గా సూరత్కి వెళ్తుంది. సో లాస్ట్ మీకు కనిపిస్తుంది కదా చివరి ట్రాక్, ఆ చివరి ట్రాక్ మళ్ళీ అక్కడ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకొని ఎక్తా నగర్ వైపు వెళ్ళిపోయింది అనమాట. సో ఈ మధ్యలో ఏ ట్రాక్ అయితే కనిపిస్తుందో ఈ ట్రాక్ డైరెక్ట్గా సూరత్ వడోదర వైపు వెళ్ళిపోతుంది. ఆ లాస్ట్ ట్రాక్ ఎక్తా నగర్ వైపు వెళ్ళిద్ది అనమాట. మనం అయితే ఇప్పుడు స్లోగా చివరి ట్రాక్ అయితే వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇప్పుడు లాస్ట్ ట్రాక్లో అయితే ఆల్మోస్ట్ వచ్చేసామని చెప్పాలి. बना दिया भाई। వెల్కమ్ టు ఎక్తా నగర్ స్టేషన్. మా డెస్టినేషన్ అయిన ఎక్తా నగర్కి అయితే మనం 5 minutes లేట్గా అయితే చేరుకున్నాం. 10:50కి అయితే మన అరైవల్, మనమైతే ఇప్పుడు 10:55కి చేరుకున్నాం ఎక్తా నగర్ రైల్వే స్టేషన్. సో నేను ఎక్తా నగర్ స్టేషన్కి ఎందుకు వచ్చాను అనేది మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. సో ఇప్పటి వరకు జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు జర్నీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.